హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. కోర్టు సంచలన ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి వారి పదవి విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైనటువంటి మరియు సానుకూలమైన అప్డేట్ విడుదల చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా పదవి విరమణ వయస్సుపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష విభాగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారికి ఈ ప్రయోజనం అందుతూ ఉండగా, ఇప్పుడు దీనిని మరింత విస్తృతం చేస్తూ ఇతర అనుబంధ విభాగాలకు కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చారు. ఈ నిర్ణయం ప్రకారంగా ఇప్పటివరకు ఉన్న పదవీ విరమణ వయస్సును మరొక 2 ఏళ్ల పాటు అదనంగా పెంచుతూ ప్రభుత్వం సాహసోపేతమైన అడుగు వేసింది. అంటే 60 ఏళ్లకే విధులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం లేకుండా మరో 24 నెలల పాటుగా ప్రభుత్వానికి తమ సేవలను అందించే సువర్ణ అవకాశం ఉద్యోగులకు లభించింది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది వారి ఆర్థిక భరోసాను మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ తాజా ఉత్తర్వులలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏమిటంటే కేవలం నేరుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి పిఎస్యుస్, వివిధ కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కూడా ఈ 62 ఏళ్ల పదవీ విరమణ నిబంధన అనేది వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ సంస్థల్లో పనిచేసిన వారికి 60 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వారందరికీ రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఈరోజు అధికారిక జీవోను విడుదల చేసింది. నిజానికి ఈ అంశంపై గతంలోనే రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ తీర్మానం జరిగినప్పటికీ దానికి సంబంధించినటువంటి పరిపాలనాపరమైన అనుమతులు మరియు నిబంధనల రూపకల్పన పూర్తి కావడంతో ఈరోజు తుది ఉత్తర్వులను ప్రభుత్వం అయితే వెలువరించింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఈ యొక్క కొత్త నిబంధన 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ప్రభుత్వం స్పష్టంగా అయితే పేర్కొంది. అంటే జనవరి 1, 2022 నుంచి తర్వాత పదవీ విరమణ చేసిన లేదా చేయబోయే అందరికీ కూడా ఈ యొక్క 62 ఏళ్ల వయసు పరిమితి అనేది వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులలో మరొక ఆసక్తికరమైన మరియు ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే 2022 జనవరి తర్వాత ఇప్పటికే 60 ఏళ్లు నిండి పదవీ విరమణ పొందిన అర్హులైనటువంటి ఉద్యోగులను సైతం తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంటే నిబంధనల నిబంధనలు మారకముందే రిటైర్ అయిన వారు కూడా తమ మిగిలిన సర్వీసును పూర్తి చేయడానికి తిరిగి ఉద్యోగంలో చేరవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒక ముఖ్యమైన షరతును కూడా ప్రభుత్వం విధించింది. పదవీ విరమణ చేసిన రోజు నుండి తిరిగి విధుల్లో చేరే మధ్య కాలాన్ని గ్యాప్ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ కాలానికి గాను ఉద్యోగికి ఎటువంటి జీతభత్యాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబడవని జీవోలో చాలా స్పష్టంగా వివరించారు. అలాగే ఈ యొక్క నిధులకు దూరంగా ఉన్న కాలాన్ని సీనియారిటీ లెక్కించడానికి గానీ, లేదా భవిష్యత్తులో వచ్చే ప్రమోషన్‌ల కోసం గానీ పరిగణలోకి తీసుకోరని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనివల్ల నిరంతర సర్వీస్‌లో ఉన్నవారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. మరోవైపు గతంలో కొందరు ఉద్యోగులు తమ హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తిస్థాయి సర్వీస్ ప్రయోజనాలు అంటే పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎటువంటి కోత లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకవేళ ఇప్పటికీ 60 ఏళ్లు పదవీ విరమణ పొంది మళ్ళీ విధుల్లో చేరడానికి ఆసక్తి లేని ఉద్యోగులు ఉంటే వారిపైన ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. అటువంటి వారు పాత నిబంధనల ప్రకారమే తమ పదవీ విరమణ ప్రయోజనాలను పొంది విశ్రాంతి తీసుకోవచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వులలో వెసులుబాటైతే కల్పించింది. ఈ మొత్తం ప్రక్రియను సజావుగా సాగించేందుకు వీలుగా అన్ని శాఖల సర్వీస్ రూల్స్‌లో అవసరమైనటువంటి సవరణలు చేయాలనైతే మరియు వీలైనంత త్వరగా ఈ మార్పులను అమలు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 సంవత్సరాల అదనపు సర్వీస్ అయితే లభించనుండడం ఉద్యోగులకు సామాజికంగా మరియు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వయో పరిమితి పెంపండి.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుండి 62 ఏళ్లకైతే పెంచడం జరిగింది. ఈ అమలు తేదీ ఎప్పుడు అంటే, ఈ కొత్త నిబంధన 2022 జనవరి 1 తేదీ నుంచి అంటే వెనకటి తేదీలతో రెస్పెక్టివ్‌లీ అమల్లోకైతే వస్తుంది. తిరుగు విధుల్లోకి ఇప్పటికే 60 ఏళ్లకు రిటైర్ అయిన అర్హులైన ఉద్యోగులు తిరిగి తమ ఉద్యోగాల్లో అయితే చేరవచ్చు. మరి జీతభత్యాల నిబంధన విధులకు దూరంగా ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతం చెల్లించబడదు. అది సీనియారిటీకి లెక్కించబడదు. స్వచ్ఛంద నిర్ణయం. తిరిగి విధుల్లో చేరడం ఇష్టం లేని వారు పాత నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. న్యాయపరమైన రక్షణ. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన వారికి పూర్తి సర్వీస్ ప్రయోజనాలు అందుతాయి. నిధుల సవరణ. ఈ యొక్క మార్పులకు అనుగుణంగా అన్ని శాఖల సర్వీస్ రూల్స్ ప్రభుత్వం సవరణలు అయితే చేస్తోంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక జీవో అయితే జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుండి వర్తింపజేస్తుంది. ఇప్పటికే రిటైర్ అయిన వారు తిరిగి చేరవచ్చు గూడా. కానీ గ్యాప్ పీరియడ్‌కు జీతం అయితే ఉండదు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూనే పరిపాలనాపరమైన సవరణలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇది ఉద్యోగులకు మరో 2 ఏళ్ల అదనపు సర్వీసును మరియు ఆర్థిక భరోసానైతే కల్పిస్తుంది అని చెప్పవచ్చు.